ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో విడాకుల్ని సూచించేటువంటి కాంబినేషన్స్ నవాంశ నుంచి ఎలా చూడొచ్చు, నవాంశ నుంచి D1 చార్ట్లో ఉన్నటువంటి డైవర్స్ కాంబినేషన్స్ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ కాంబినేషన్స్ ఎంత స్ట్రెంగ్త్ని కలిగి ఉన్నాయి, దానివల్ల విడాకులు అనేది పాసిబిలిటీ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి నవాంశలో కాంబినేషన్స్ ఎంతవరకు సహాయపడతాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా డైవర్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది. రవి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అలాగే వివాహానికి సంబంధించినటువంటి స్థానాలు అంటే 2nd హౌస్, 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇవి కనుక పాపగ్రహాల చేత ప్రభావితం అయితే కనుక మ్యారిటల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే రవి ప్రధానంగా వీటిని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు అది డైవర్స్ వైపుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు కూడా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అది లీగల్గా సెపరేట్ అవ్వడానికి ఆ అవకాశాన్ని బలపరుస్తుంది. జూపిటర్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే త్వరగా డైవర్స్ అనేది మెటిలైజ్ అయ్యి లీగల్గా పేపర్స్ అనేవి చేతికి వస్తాయి. జూపిటర్ అంటే గురువు కనుక కొంత నెగిటివ్గా ఉన్నట్టయితే కోర్ట్ కేసు అనేది కొంత డిలే అవుతూ లీగల్గా సెపరేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అయితే D1 చార్ట్లో ముఖ్యంగా 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్ వీటిల్లో రవి ఉండి పాపగ్రహాలతో కలిసి రవి ఉండడము, అలాగే 7th లార్డ్, 2nd లార్డ్, 7th లార్డ్, 8th లార్డ్ వీళ్ళు రవితో కలిసి దుస్థానాల్లో ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే విడాకులకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇది కొన్నాళ్ళ సెపరేషన్ తర్వాత మళ్ళీ కలిసి ఉంటారా లేదా ఎంత త్వరగా విడాకులు అనేవి మెటిలైజ్ అవుతాయి అని స్టడీ చేయడానికి నవాంశను కూడా మనం చూడాల్సి ఉంటుంది. అంతేకాని కేవలం నవాంశ కాంబినేషన్స్ని బట్టి మనం డైవర్స్ని ఫైనలైజ్ చేయకూడదు. ఇక D1 చార్ట్లో మనకి డైవర్స్ కాంబినేషన్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ అవుతుందా లేదా నిర్ధారణ కావడానికి నవాంశలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్స్, గ్రహస్థితులు మనకి క్లూస్ అనేవి అందిస్తాయి. అవి ఏంటి అనేది కొంతవరకు క్లుప్తంగా తెలుసుకుందాము. అయితే చాలా చార్ట్స్లో కూడా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కాంబినేషన్స్ చూడడం జరిగింది. కాబట్టి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో కూడా ఇటువంటివి కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. కాబట్టి అటువంటి కాంబినేషన్స్ని ఈ వీడియోలో కొన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నవాంశలో శుక్రుడు నీచలో ఉండడము, పాపగ్రహాలతో కలిసి ఉండడము ఇది వైవాహిక సౌఖ్యాన్ని తగ్గించడం అనేది సూచిస్తుంది. అదేవిధంగా డైవర్స్ కూడా అవకాశాలని పెంచుతుంది. శుక్రుడు, కుజుడు, శని, రాహువు, కేతువు ఇటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా D1 చార్ట్లో డైవర్స్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు D9 చార్ట్లో శుక్రుడు కనుక ఇలా పాపగ్రహాలతో కలిసి ఉంటే డైవర్స్కి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా శుక్ర కుజ కాంబినేషన్, శుక్ర కేతు, శుక్ర రవి ఇవన్నీ కూడా డైవర్స్ని బలపరిచేటువంటి కాంబినేషన్స్. ఇక 1వ స్థానం అంటే లగ్నంలో, నవాంశలో లగ్నంలో, సప్తమంలో, అష్టమంలో పాపగ్రహాలు ఉండడం కూడా కొంతవరకు మ్యారిటల్ హ్యాపీనెస్ని తగ్గిస్తుంది. సప్తమాధిపతి నవాంశలో సప్తమాధిపతి, అష్టమాధిపతి నీచలో ఉండడము, అలాగే సప్తమాధిపతి, అష్టమాధిపతి, 2nd లార్డ్ నీచలో ఉండడము లేదా పాపగ్రహాలతో కలిసి ఉండడము ఇవన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్. ఇక నవాంశ లగ్నాధిపతి, సప్తమాధిపతి రవి యొక్క ఇంట్లో, కుజుడు యొక్క ఇంట్లో ఉండడం అనేది కూడా కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ని పెంచేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే నవాంశలో సప్తమాధిపతి రవి కలిసి 2nd హౌస్లో లేదా 8th హౌస్లో ఉండడం కూడా డైవర్స్ అవకాశాలను పెంచేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. అదేవిధంగా సప్తమాధిపతి, నవాంశ సప్తమాధిపతి శని ఇద్దరూ కలిసి 2nd హౌస్లో 8th హౌస్లో ఉండడము ఇది కూడా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్, అలాగే కాంబినేషన్. ఇక సప్తమాధిపతి నవాంశలో సప్తమాధిపతి బుధుడయ్యి అంటే నవాంశ లగ్నము ధనస్సు కానీ మీనం కానీ అయ్యి సప్తమాధిపతి బుధుడు అవుతాడు. కాబట్టి అటువంటి బుధుడు శనితో కలిసి ఉండడము, అందులోనూ శనితో కలిసి దుస్థానాల్లో నవాంశలో ఉండడము ఇవన్నీ కూడా కొంత డైవర్స్కి బలాన్ని పెంచేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అంటే D1 చార్ట్లో ముందు ఆ కాంబినేషన్స్ ఉండి D9లో కనుక ఇలా ఉన్నట్టయితే మనం
డైవర్స్ వైపుకి వీరి యొక్క మ్యారీడ్ లైఫ్ వెళ్తుంది అని మనం నిర్ధారణకు రావడానికి హెల్ప్ చేస్తాయి ఇటువంటి కాంబినేషన్స్. అదేవిధంగా రాహుకేతువులు నవాంశలో సెకండ్ హౌస్లో లేదా 8th హౌస్లో ఉండడం కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వలన ఇద్దరూ కూడా సెపరేట్ అవ్వాలని నిర్ణయానికి రావడం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక కలత్రకారకుడు నైసర్గికంగా వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు నవాంశలో దుస్థానాధిపతులతో కలిసి ఉండడం, అంటే 6th లార్డ్తో కలిసి ఉండడం లేదా 8th లార్డ్తో కలిసి ఉండడం, 12th లార్డ్తో కలిసి ఉండడం, అలా కలిసి 7వ స్థానంలో ఉండడము, ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది రాక చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి కలిసి ఉందామని చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వీలు కాక సెపరేట్ అవ్వాలి అనే నిర్ణయానికి రావడానికి అవకాశాన్ని సూచిస్తుంది. ప్రధానంగా డైవర్సు సెపరేషన్కి కారకుడైనటువంటి రవి కనుక నవాంశ లగ్నంలో ఉన్న 7మంలో ఉన్న D1లో అంటే D1 చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే డైవర్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక D1 చార్ట్లో 7మాధిపతి నవాంశలో ఎక్కడ ఉన్నాడు అంటే రాశి చార్ట్లో 7మాధిపతి నవాంశలో ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం కొంతవరకు ఈ డిస్టర్బెన్సెస్ మనం అంచనా వేయచ్చు. D1 చార్ట్లో 7మాధిపతి నవాంశలో దుస్థానాల్లో ఉండడం అనేది కూడా మ్యారిటల్ హ్యాపీనెస్ని తగ్గిస్తుంది, వైవాహిక సౌఖ్యాన్ని తగ్గించేటువంటి ఒక ప్లేస్మెంట్. అటువంటి సందర్భంలో D1 చార్ట్లో డైవర్స్ కాంబినేషన్స్ ఉండి నవాంశలో కూడా ఇటువంటి 7మాధిపతి దుస్థానంలో ఉండడం లాంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మనం ఒక కంక్లూషన్కి రావచ్చు. అలాగే రాశి చార్ట్లో అంటే D1 చార్ట్లో 7మాధిపతి D9 చార్ట్లో డెబిలిటేట్ అయి ఉండడం అంటే నీచలో ఉండడం, దీనివలన వారి యొక్క మ్యారిటల్ హ్యాపీనెస్లో ఆ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. ఇద్దరి మధ్య కూడా ఆ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వకపోవడము, వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ వారిద్దరి మధ్య కూడా కలిసి ఉండగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ రాకపోవడము, దానివల్ల విడిపోదాము అనేటువంటి డెసిషన్కి రావడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. అలాగే D1 చార్ట్లో 7మాధిపతి నవాంశలో పాపగ్రహాలతో కలిసి ఉండడము, దుస్థానాల్లో పాపగ్రహాలతో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా వైవాహిక సౌఖ్యాన్ని తగ్గించేటువంటి కాంబినేషన్సే. ఎప్పుడైనా మనకి D1 చార్ట్లో ఒక డైవర్స్ కాంబినేషన్ కనపడి దీనికి స్ట్రెంత్ ఉంది ఎంత ఉంది అంటే డైవర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడానికి D1 చార్ట్లో ఈ కాంబినేషన్స్ మనం చూడాల్సి ఉంటుంది. D9 చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్స్లో గ్రహాలు కనుక ఉన్నట్టయితే డైవర్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్విస్వభావ రాశుల్లో అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం వీటిల్లో కనుక రాశి చార్ట్లో కావచ్చు, నవాంశ చార్ట్లో కావచ్చు, ఉదాహరణకి రాశి చార్ట్లో D1 చార్ట్లో 7మాధిపతి ద్విస్వభావ రాశుల్లో ఉండడం, కామన్ సైన్స్లో ఉండడము, అలాగే వివాహానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ 7th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు కామన్ సైన్స్లో ఉండడము, నవాంశలో కూడా నవాంశ నుంచి 7మాధిపతి, 8మాధిపతి, వ్యయాధిపతి ఇటువంటి గ్రహాలు కామన్ సైన్స్లో కనుక ఉన్నట్టయితే డైవర్స్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది ఒక విషయంలో ఎక్కువగా డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వివాహం డైవర్స్ని ఎండ్ అవ్వడానికి ప్రధాన కారకుడు రవి. అటువంటి రవి వల్ల డైవర్స్ అయినప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే సెకండ్ మ్యారేజ్లో కూడా ఇటువంటి ఈవెంట్స్ రిపీట్ అవుతాయా అనేటువంటి భయం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే రవి వల్ల డైవర్స్ అవుతుందో సెకండ్ మ్యారేజ్ కూడా అయ్యేటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది సెకండ్ మ్యారేజ్లో. చాలా సందర్భాల్లో ఇది వెరిఫై కూడా అయ్యింది. రవి కేవలం ఫస్ట్ మ్యారేజ్ని ఇంపాక్ట్ చేయగలడు తప్ప సెకండ్ మ్యారేజ్ని ఇంపాక్ట్ చేయలేడు. అయితే కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉంటాయి, వారికి 3 మ్యారేజ్ 4 మ్యారేజెస్ ఉంటాయి. అవి కొంత ఎక్సెప్షన్గా తీసుకుంటే సాధారణంగా డైవర్స్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అనేది హ్యాపీగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ద్విస్వభావ రాశుల్లో ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా ఉండి
పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే సెకండ్ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వడానికి అవకాశాలని ఎక్కువగా మనం చూడొచ్చు. ఈ విధంగా డైవర్స్ని అనలైజ్ చేసేటప్పుడు D1 చార్ట్తో పాటు D9 చార్ట్ని కూడా చూడడం అనేది చాలా చాలా ముఖ్యము. అయితే కేవలం D9 చార్ట్లో కాంబినేషన్స్ ఆధారంగా మనం డెసిషన్ తీసుకోకూడదు, అంటే డైవర్స్ అవుతుంది అని మనం కంక్లూడ్ చేయకూడదు. బలాబలాన్ని నిర్ధారించడానికి అంశచక్రాలు అనేవి ఉపయోగపడతాయి. నవాంశ కావచ్చు, దశాంశ కావచ్చు, ఇతర డివిజనల్ చార్ట్స్ అంశచక్రాలన్నీ కూడా D1 చార్ట్లో ఉన్న కాంబినేషన్స్కి ఎంత బలం ఉంది, ఆ ప్లానెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నవాంశ, దశాంశ వంటి డివిజనల్ చార్ట్స్కి మనం వెళ్ళాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కొక్కసారి D1 చార్ట్లో డైవర్స్ కాంబినేషన్స్ లేదా మ్యారేజ్కి ప్రాబ్లమెటిక్గా ఉండేటువంటి కాంబినేషన్స్ లేకపోయినా D9 చార్ట్లో అటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వారి మ్యారీడ్ లైఫ్ ఓవరాల్గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్గా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే D1 చార్ట్లో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అలాగే డైవర్స్ కాంబినేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండి D9 చార్ట్లో కొంత మీడియంగా ఉన్నా కానీ డైవర్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ డిస్కషన్ అంతా ఒక ఎత్తు. పరిశీలించవలసినటువంటి మరొక అంశం ఏంటంటే జైమిని పద్ధతిలో దారకారకుడు, దారపాదము, ఉపపాదము వీటి యొక్క కాంబినేషన్స్ని అనలైజ్ చేసి వీటి ప్రకారం డైవర్స్ కాంబినేషన్స్ ఉన్నాయా అనేది కూడా మనం చూడాలి. అయితే పాయింట్ బేస్ సిస్టమ్ అనేది చాలాసార్లు ఫెయిల్ అవ్వడం కూడా చూడవచ్చు మనము. అది ఏమాత్రం వ్యాలిడ్ క్రైటీరియా కాదు ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా అని డిసైడ్ చేయడానికి. అంటే 28 పాయింట్స్ వస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, మొత్తం 36 పాయింట్స్లో 28 లేదా 30 వచ్చే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వారి మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే షష్టాష్టకాలను బేస్ చేసుకుని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అమ్మాయి చాట్లో కావచ్చు, అబ్బాయి చాట్లో కావచ్చు, ఈ గ్రహాలు షష్టాష్టకాల్లో కనుక ఉన్నట్టయితే వారి యొక్క మ్యారేజ్ అనేది ఫెయిల్ అవుతుంది అని కంక్లూడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉదాహరణకి అమ్మాయి లగ్నానికి అబ్బాయి లగ్నం 6th హౌస్ కానీ 8th హౌస్ కానీ అయ్యి ఉంటే వారికి పెళ్లి చేయొద్దు అని రికమెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా ఇటువంటి వాటిని పక్కన పెట్టి జైమిని సిస్టంలో అనాలిసిస్ చేసి అలాగే నవాంశలో కూడా కాంబినేషన్స్ కనుక స్టడీ చేసినట్టయితే మనకి క్లారిటీ అనేది వస్తుంది. డైవర్స్ని మనం అనలైజ్ చేసి ఏ విధమైనటువంటి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అని కంక్లూడ్ చేయడానికి. ఉదాహరణకి నవాంశలోనే దారకారకుడు నీచలో ఉన్న, దారకారకుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, అంటే నైసర్గిక పాపగ్రహాలు కుజుడు, శని, రాహువు, కేతువు, రవి ఇటువంటి గ్రహాలతో దారకారకుడు కలిసి ఉన్న, జ్ఞాతికారకుడు దారకారకుడితో కలిసి ఉన్న, అలాగే దారపాదం నుంచి 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్ అలాగే దారపాదంలో పాపగ్రహాలు ఉండడము, ముఖ్యంగా రవి ఉండడము, ఇవి కూడా డైవర్స్ని ప్రమోట్ చేసేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అలాగే ఉపపాదం నుంచి కూడా ఈ స్థానాన్ని స్టడీ చేయాలి. ఉపపాదంలో పాపగ్రహాలు ఉన్నాయా లేదా ఇవి స్టడీ చేసిన తర్వాతే మన అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్కసారి D9 చార్ట్లో మనం కేవలం ఆధిపత్యాలు మాత్రమే స్టడీ చేసి చరకారకత్వాలు అంటే దారకారకత్వము, దారపాదము, ఉపపాదము ఇటువంటివి స్టడీ చేయనప్పుడు మనకి డైవర్స్ కాంబినేషన్స్ ఉన్నా కానీ అది మనం చూడకపోవడం వలన డైవర్స్ అవ్వదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత వారు డైవర్స్ వైపుకి అడుగులు వేయచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా అట్లీస్ట్ మ్యారేజ్ విషయంలో మాత్రము జైమిని పద్ధతిలో తప్పకుండా అనాలిసిస్ అనేది చేయాలి. ఎన్నో డైవర్స్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే అలాగే ప్రాబ్లమాటిక్ మ్యారేజెస్ జైమిని సిస్టంలో చాలా స్పష్టంగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి నవాంశలో కావచ్చు, D1 చార్ట్లో కావచ్చు, సప్తమాధిపతి, అష్టమాధిపతి, సప్తమం, అష్టమం ఇటువంటి స్థానాన్ని పరిశీలించినప్పుడు మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి కాంబినేషన్స్ మనకి కనపడకపోవచ్చు. కానీ జైమిని సిస్టంలో ఈ చరకారకత్వాల రీత్యా స్ట్రాంగ్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారు ప్రాబ్లమాటిక్ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే డైవర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే. కాబట్టి
నవాంశ చార్ట్లో కూడా జైమినీ సిస్టంలో చరకారకత్వాలు ఉపపాదం D1లో ఉపపాదము దారపాదము స్టడీ చేసిన తర్వాత జైమినీ సిస్టంలో నవాంశలో కూడా దారకారకుడు యొక్క ప్లేస్మెంట్ని చూడాలి. ఎందుకంటే దారపాదము ఉపపాదము ఇవి D1 చార్ట్లోనే చూడాలి. D9 చార్ట్లో దారకారకుడు యొక్క ప్లేస్మెంట్, దారకారకుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, లగ్నం నుంచి ఎన్నో ఇంట్లో ఉన్నాడు, ఇవి చూడాలి. నవాంశలో దారపాదము ఉపపాదము క్యాలిక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విధంగా కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ని దృష్టిలో ఉంచుకుని అనాలిసిస్ కనుక చేసినట్టయితే తప్పకుండా మనకి ప్రాబ్లమాటిక్ మ్యారీడ్ లైఫ్ ఉన్నట్టయితే ఆ క్లూస్ అనేవి మనకు కనపడతాయి. అదేవిధంగా డైవర్స్ కాంబినేషన్స్ కూడా మనం చూడగలిగితే ముందుగానే కొంత మెంటల్గా ప్రిపేర్ అవ్వడం కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మ్యారేజ్కి సంబంధించిన అనాలిసిసే కాదు, ఏ అనాలిసిస్ చేసినా కానీ పరాశర జైమిని 2 సిస్టమ్స్లోనూ అనలైజ్ చేయడం అనేది ఇప్పుడు కూడా కంప్లీట్ అనాలిసిస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.